నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మనం కిచెన్ వేస్ట్ కంపోస్టులు చేస్తున్నాం, మీరు అందరూ చూస్తున్నారు. కానీ మనకి చేపల వ్యర్థాలు, రెయ్యి పొట్టు కంపోస్ట్ చేసింది ఎప్పుడు అక్క నువ్వు చేస్తమే చూపిస్తున్నావు కానీ ఎలా అయిందో చూపించట్లేదు. మాకు పురుగులు వస్తున్నాయి అని ఒక చెల్లి అడిగిందండి. అందుకే ఆ చెల్లి కోసం శ్రీకాకుళం దగ్గర ఏదో ఊరు చెప్పారు, తన పేరు పద్మ అండి. ఇలా చేశాను అక్క అని చెప్పారు. అయితే చేపల వ్యర్థాలు చేసేటప్పుడు వీడియో చూసేటప్పుడు కొంచెం మరి అటు ఇటు కాకుండా పూర్తిగా చూస్తే మీకు ఈ ఐడియా వచ్చే ఉండొచ్చు. అయితే నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. చాలా వీడియోలు ఉన్నాయి మన దాంట్లోని. అయితే నేను ఎలాగ చేస్తున్నాను కదా అని వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా తిన్నవాళ్ళు చేసుకోండి, తినని వారు ఈ వీడియో చూడకండి. అయితే ఇది మాత్రం మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి మొక్కకి కూడా వేసుకోవచ్చు. అయ్యింది ఎలాగ ఉందో కూడా చూపిస్తాను. నేను చేపలో రెయ్యి పొట్టు రెండు కలిపి చేశానండి. అది ఎలా ఉందో చూద్దాం. అయితే దీన్ని నింపుగా మనం పచ్చిరేయి తలకాయలని మట్టి కలిపి వేశానండి. ఇది నేను అసలు చూడలేదు ఎలాగుందో కూడానే. చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా మనకి ఇది మెత్తగా ఉందంటే కంపోస్ట్ అయితే చాలా బాగా అయ్యిందండి. కాకపోతే పొడి పొడిలు ఆడతలేదు, కొంచెం నీళ్ళు అప్పుడప్పుడు పోస్తుంటాను కదా, ఇలా అయ్యిందండి. ఇందులో వానపాములు కూడా ఉంటాయి. మనం మట్టి వేస్తాం కదండి. ఇప్పుడు దీన్నండి ఏ పళ్ళ మొక్కలకైనా, ఏ ములగ చెట్టుకైనా, దేనికైనా సరే వేయొచ్చండి. గులాబీ మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఎంత చక్కగా అయిపోయిందో చూసారా. ఇప్పుడు మనం మనీ కొంచెం తెచ్చారండి. నేను మనీ వేస్తున్నాను. పెద్ద కుండీ అయితే నేరుగా ఇచ్చేయచ్చు. మొక్కలకి నేను అన్ని మొక్కలకే వేయవలసిన మొక్కలకి వేసేస్తా. అలానే మనీ తెచ్చారండి. దీనికి మనీ మనం మట్టి కలిపేసి ఈ డబ్బాలోకి ఇచ్చేద్దాం. చూసారండి, నేను నేరుగా కూడా వేస్తానండి. లేదు నేరుగా వెయ్యాలి అనుకుంటే పెద్ద కుండీలు ఉండాలి. కాదు నేరుగా మనకి ఇబ్బంది ఉంటుంది, ఎలకలో ఇవన్నీ ఉన్నవారికి ఇబ్బంది ఉంటుందని ఆలోచన ఉన్నవారు ఇలా వేసుకోండి. చూసారా మట్టి ఎంత ఉందో అంతా వేసుకుంటున్నాను నేను. అలానే దీనికి కన్నం ఉంది, కొంచెం ముందు మట్టి వేస్తున్నాను, తర్వాత వేసేస్తున్నా. ఇలా వేసుకునండి తగు మాత్రంగా కొన్ని నీళ్ళు ఇప్పుడు వేస్తానండి. మనీ వారానికో 10 రోజులకో ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే వేస్తానండి. ఇంతేనండి. దీనికి ఎక్కువ నీళ్ళు వేసేసి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అసలు వీడియో మీరు కరెక్ట్గా చూసుంటే ఈ ఇబ్బంది ఉండదండి. మీకు పలానాది కావాలి అనుకున్నప్పుడు కొంచెం టైం చూసుకుని వీలు చూసుకుని అది చేసుకోవాలి. చూసారా ఇలా వేసేసండి. ఈ డబ్బాకి ఇంకొక బకెట్ని ఇలాంటి ఇది ఒక చెట్టు అనుకుందామండి. చెట్టు మొదలను పెట్టారు. అప్పుడు దీనికి ఒక మూత వేసేసాం. అప్పుడు ఈ డబ్బాని ఇలా దబ్లించేయండి. ఇప్పుడు వాసన రాదు. 3-4 రోజులు చిన్న వాసన అనిపిస్తుంది. వాసన అనిపిస్తుంది కాబట్టి డబ్బాని దబ్లిస్తామండి. 4 రోజులు పోయాక డబ్బాని తీసేసుకోవచ్చు. ఇంతే. చూసారు కదా, నేను ఇంత నింపుగా వేసానండి. ఇప్పుడు మనకి ఇది ఇంత అయ్యింది. ఇప్పుడు ఏ మొక్కకి వేసుకున్నా మనకి ఇబ్బంది లేదు. మనకి కొత్తగా మొక్కలు వేసుకుందాం అనుకున్న దానికి కూడా దీనికి ఇంకొక 3-4 రెట్లు మట్టి కలుపుకునండి మొక్క పెట్టుకోవచ్చు. ఇంతేనండి. దీనికి ఇప్పుడు నీళ్ళు కూడా వేయవలసిన పని లేదండి, ఎందుకంటే తేమ ఉంటుంది దీంట్లో. అందుకు ఇది ఇలా చేసుకోబట్టండి మనకి చాలామంది చాలా కొని వేసుకుంటున్నారు కదా, అలాంటి ఇబ్బంది లేకుండా కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఇది సులువుగా ఉంటుందండి. ఇంకేమీ అవసరం లేదు దీంట్లో వేయటానికి. ఇవ్వండి ఫుల్గా మట్టి వేసేస్తున్నా. వాసన ఉండదండి, కానీ దీనికి కన్నాలు ఉన్నాయి కదండి. కన్నాల నుంచి చిన్న వాసన అనిపిస్తుంది. ఎక్కడో చేపల వాసన వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఇందులో దాన్ని అనిపించదు. అందుకే ఈ డబ్బాని ఇలా పెట్టమంటున్నా. ఒక 3-4 రోజులు అంతే. ఆ తర్వాత నుంచి ఈ డబ్బాని ఓపెన్గానే ఉంచేయచ్చు. నీరు మాత్రం వారానికి 1 గ్లాసు నీళ్ళు వేయండి. పద్మ గారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మీరు ఒక 10 రోజులు ఆ పురుగులు పట్టింది చూడకుండా ఉంటే సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇది కూడానండి నేరుగా ఎలా వేయాలన్నది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి తెలుసండి. మనీ అడుగుతున్నారని వీడియో చేయవలసి వచ్చింది.
వాటర్ యాపిల్ చెట్టు ఉంది కదండి, ఇలా ఉంది కదా. ఈ వాటర్ యాపిల్ చెట్టుకి మనం ఈ చేపట్టలను అయితే కప్పెడదామండి. దీని రిజల్ట్ ఎలాగుంది అన్నది మీకు నేను తర్వాత చూపిస్తాను. ఈ చెట్టుకి పూత కానీ పిండి కానీ ఏమీ లేదు, చూస్తున్నారా? ఏమీ లేదండి ఈ చెట్టుకి, అసలు ఏమీ లేదు కదా. చాలా డల్లగా కూడా ఉంది. మనం దీనికి కాస్తంత లోతుగా మాత్రం తీసుకోవాలండి, లేదంటే మాత్రం మనకి ఇందులోంచి కూడా వాసన వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం కాస్త లోతుగా తీసుకుని అందులోని ఇది వేసేద్దాం. చూస్తున్నారా? మీకు కనిపిస్తుందా లేదా? అదిగో చూడండి, అదిగోండి ఎంత లోతుగా తీసాను కదా, ఇలా వేసేసాను కదా. మనకే ఈ పొలుసు ఉంది కదండి, పొలుసులో మనకి ఎక్కువ కోడిగుడ్డు గులకల్లో ఎలాగైతే ఉంటుందో కాల్షియం అలాగే ఉంటుందండి. అందుకే నేను వీటిని తప్పనిసరిగా వీటికి ఉండేటట్టు చూసుకుంటా. చూసారు కదా, ఇంకా మనకి ఇది కనిపించదు. అంతే, దీని మీద కొంత వాటర్ వేసుకుంటా, అంతే అండి. వాటర్ వేసినప్పుడు మట్టిలోకి వెళ్ళిపోతుంది. దీని రిజల్ట్ ఎలాగుందన్నదే మీకు ఇది పూత పూసాక చూపిస్తానండి. అసలు ఆకులో చిగురు కూడా లేదు, చూసారు కదా. 10 రోజులు పోయాక దీని పొజిషన్ ఎలాగుందన్నది మీకు కంపల్సరీగా అడగండి, మీకు వీడియోలో అన్నా చెప్తాను. ఇలా వేయటం వల్లనేనండి మన తోటలో ఇన్ని మనకి చాలా చాలా హ్యాపీగా పండించుకుంటున్నాం. ములగ చెట్టు మీరు నమ్మరో 300 కాళ్ళు అయితే కాసిందండి. ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మనీ వీటిని కట్ చేసేస్తా, అప్పుడు మనీ చిగుర్లు వచ్చి మనీ కాపు వస్తుంది. అవునండి, కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను నేను. దీనికి మూత కూడా పెట్టట్లేదు నేను, మట్టి ఉంది కదండి, మూత కూడా అవసరం లేదు. ఇదిగోనండి ఇలా వేసేస్తున్నా. ఇది ములగ చెట్టు. ఈ ములగ చెట్టు చుట్టూ ఇప్పుడు వచ్చిన నీళ్ళు కిందకి వెళ్తాయి కదండి, ఈ చెట్టుకి బలం ఉంటుంది. ఈ కంపోస్టు మనం ఒక నెల రోజులు పోయాక మొక్కలకి వేసుకోవచ్చు. కానీ ఇది నెల తర్వాత మనం మొక్కలకు వాడుకోవచ్చు. ఈలోగా మరొక్కసారి నీళ్ళైతే వేస్తానండి, ఒక 10-15 రోజుల తర్వాత. అంతే సరిపోతుంది. ఈలోగా ఒకవేళ కిందకి నీళ్ళు దిగినా ఈ మొక్క తీసుకుంటుంది. ఇంతేనండి, ఇంత సులువుగా చేసుకోవచ్చు. చిక్కుడిపోదండి, పువ్వులైతే బాగా వచ్చాయి. మనం ఎప్పుడు ఒకటే ఫుడ్ తినాం, అన్ని రకాలు కావాలి కదండి. అలానే ఇప్పుడు మనం ఈ చేపలో రేయి తలకాయలతో చేసిన కంపోస్ట్ని కూడా మనం ఈ ఎరువులో వేద్దామండి. ఈ ఆవు ఎరువు తెచ్చారు ఈయన, ఆవులు గేదెలు కలిపే ఉందండి. అయితే చాలామంది ఆవు ఎరువే చెప్తున్నారండి. అస్సలు అలా అనుకోకండి. మీకు ఆవులు కానీ గుర్రాలు కానీ గొర్రెలు కానీ మరి ఏనుగులు కానీ ఏదైనా పర్వాలేదండి. కంపోస్టు మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలాగ చేసుకుంటున్నామో అలాగే వీటి నుంచి వచ్చిన ఎరువు అంటే కొంచెం పాతదై ఉంటే మంచిదండి. లేదంటే మనకు వాసన వస్తుంది, పురుగులు వస్తాయి. అందుకనే మనం బాగా మాగింది తీసుకోమని చెప్తాం. ఇదంతా కలిపేసాం కదండి. ఇప్పుడు మనం దేనికి వేసినా సూపర్ అండి. ఇది మనం దీన్ని కాస్త మట్టి కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ క్వాలిటీ వేసామనుకోండి చెట్టుకి ప్రమాదం అని మట్టి కలపమంటాము. ఇలా మట్టి కలిపాను కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి మామిడి మొక్క పువ్వులు పుయ్యట్లేదండి, దానికి వేద్దామండి. పెద్ద మొక్కకింత, చిన్న మొక్కకింత ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి, ఏమో ఈ అమ్మగారు మా అంక చూస్తూ ఉంది. ఇలాగా ఒక శారడ్ అయితే వేసామనుకోండి, చేపల వ్యర్థాల్లో ఉన్నది, పసుపుల ఎరువులో ఉన్నది అన్నీ కలిపి ఈ మొక్కకి మంచి బలం అయితే వస్తుందండి. ఇక మనకి ఇది పూత ఎత్తుంది, మీరే చూస్తారు చూడండి. మనం ఆర్గానిక్ చేసేది కదండి, ఎక్కువ పడుతుందండి. మనం తక్కువ వేసి ఎక్కువ రావాలి అంటే ఎలా? ఇలా వేసాక మనం కొంచెం పైన మట్టి వేసుకుంటే ఎండకి ఈ మట్టిలో ఉన్న ఈ కంపోస్ట్లో ఉన్న సారం పోకుండా ఉంటుంది. లిచీ కూడా వేసేస్తున్నాను. మరి ఇంకా ఇవన్నీ కాపుకైతే రావాల్సిందేనండి. అలానే తోటంతా కూడా మొన్న వెయ్యలేని అన్నిటికి కూడా వేస్తున్నాను. ఇదిగోనండి తెల్ల ఎంత బాగుందో చూసారా, తెల్లదే చెంపింగ్ అండి, దీనికి కూడా వేద్దాం. ఇదిగోనండి నేరేడు ఎంత బాగా పూసింది కదా, మరి ఈ చెట్టుకి ఇవ్వద్దు. ఈ చేపల వ్యర్థాలతో చేసిన కంపోస్టు చాలా బలంగా ఉంటుందండి. మనం ఒక 2 దోశలు అయితే ఇచ్చేద్దాం. ఇలాగండి నేను ప్రతిదీ ఇలా ఆలోచిస్తాను.
అయితే కొంతమందికి నాకు వేలం చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు అవన్నీ అవసరం లేదండి. నా ఫ్యామిలీకి ఇది ఉపయోగపడిందా లేదా ఇలా ఆలోచిస్తూ ఉంటాను. చక్కగా మనం మొక్కలను అయితే పెంచుకుందాం. చూసారు కదండి, నేను ఎంత సింపుల్గా చేప పొట్టుని మనం కంపోస్ట్ చేసుకున్నామో ఇది వేయటం వలనండి మొక్కలకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి. దీనికి సమానంగా బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ ఒక 3 రోజులు వాసన వస్తుంది. ఇది అంటారా, అక్కడ పెట్టేశాను, దాని అంక చూడండి, ఇంకా చేతులు కడిగేసుకున్నాను, ఇక్కడితో అయిపోయింది. అందుకే నేను ఇలా చేసుకుంటానండి. ఇది మొక్కలకి మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇది కొంటే కూడా మా పావు కేజీ 1000 రూపాయలు అలా తీసుకుంటున్నారండి. మన ఇంట్లో ఇంత సులువుగా చేసుకునేప్పుడు కొనుక్కునే పనే ఉందండి. ఇవేమీ చేసుకోలేము, మేము జాబులకు వెళ్తున్నాము, మేము ఇవి చేయలేమమ్మా పెద్దవారు అనుకున్నవారు కొనుక్కోండి. కానీ ఒక మధ్య తరగతి ఇళ్ళాలిగా చాలామంది నాలా ఉంటారని చేస్తున్నాను. రోజు ఇదే చూపిస్తున్నావేటని అనుకోకండి. మీరు చూశారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి చూడకండి. ఒక లైక్ ఇచ్చి బయటకు వచ్చేయండి. ఇది నలుగురికి వెళ్తుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. పద్మ గారు ఇలా ఇబ్బంది పడ్డారని మనీ వీడియో చేయవలసి వచ్చిందండి. నీళ్ళు ఎక్కువగా వేయకండి, నీళ్ళు వేస్తేనే పురుగులు వస్తాయి. నెల రోజుల వరకు దాని వంక చూడకండి. ఇది ఒకటే మీకు చెప్పవలసింది. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. చక్కటి పువ్వులు ఇలా పుయ్యాలి అంటే మనం అప్పుడప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉండాలి, లేదా మనం ఆర్గానిక్గా చాలా ఉన్నాయి వాటిని కొనుక్కోవాలి కదండి. ఏదో ఒకటి చెయ్యాలి కదండి. నేనైతే మాత్రం నాకు దొరికినంత వరకు ఇలా చేసుకుంటానండి. మీరందరూ కూడా హ్యాపీగా మొక్కలను పెంచుకోవాలని నా ఆలోచన. బాయ్ అండి. లోకా సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ చిన్నారులు, బాయ్ చిట్టుతల్లు.